హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు సాయి వరల్డ్. ఇప్పుడైతే చీకటయింది గానీ, నేను యాక్చువల్ వీడియో అయితే అంటే వెలుతురున్నప్పుడే షూట్ చేషిన. కాకపోతే ఈరోజు ఏంటంటే, ఈ వీడియోలో నా ఎక్స్‌పీరియన్సెస్ నాతో పాటు మా ఇంట్లో ఉండే బ్రో. సో, మా ఇద్దరి ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకున్నాము. షేర్ చేసుకొని మేము చేసిన కొన్ని మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండడానికి ఈ వీడియో షూట్ చేసిన నేను. యాక్చువల్‌గా ఏంటంటే, బ్రోకి షిఫ్ట్ ఉంది. సో, తను ఎళ్ళిపోవాలి. అందుకనే వెలుతురున్నప్పుడే వీడియో షూట్ చేసి, దాని తర్వాత ఇప్పుడు తను ఎళ్ళిపోయాక నేను ఇంట్రొడక్షన్ ఇస్తున్నా. సో, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో, ఒక్కరికైనా యూజ్ అవుతది. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో ఏంటంటే బ్రో నాకన్నా 6 మంత్స్ ముందొచ్చిండు. అంటే 2020 మన కోవిడ్ టైంలో. నేను ఒక 6 మంత్స్ తర్వాత 2021 ఫెబ్‌లో వచ్చిన నేను. ఓకే. నా పేరు నరసింహ. నేను సెప్టెంబర్ 2020 ఇంటేకొచ్చాను. స్టూడెంట్ వీసా మీద వచ్చాను నేను గూడా. నువ్వు స్టూడెంట్ వీసా మీద వచ్చినప్పుడు నీకు ఎన్ని డేస్‌కి జాబ్ దొరికింది? అంటే ఇక్కడ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి నాకు 1 మంత్‌కి వచ్చింది. అదే ఫ్రెండ్స్ ఎవరు లేకుండా మీరు ఇండివిడ్యువల్‌గా వచ్చి ఇక్కడ జాబ్ సస్టైన్ అవుతది. నాకు జాబ్ వస్తదని వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడున్న నా ప్రజెంట్ సిట్యుయేషన్ అస్సలు రాదు. నేను వచ్చినప్పుడైతే ఓకే. నాట్ బ్యాడ్. నాకు 1 మంత్‌కి వచ్చింది. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి అయితే చెప్పలేము. 1 మంత్ అవ్వచ్చు, 2 మంత్స్ అవ్వచ్చు. ఎవరి హెల్ప్ లేకపోతే. హ్మ్. ఓకే. ఒకవేళ నువ్వు స్టూడెంట్‌గా వచ్చినప్పుడు మామూలుగా మనం స్టూడెంట్ వీసా అప్పుడు 20 అవర్సే వర్క్ చేయాలి గదా! అవును. సో, ఆ టైంలో సిట్యుయేషన్ ఎట్లుంది? నీకు మేనేజ్ చేయగలిగినావా? అంటే అన్ని అవర్స్ నువ్వు చేయగలిగినావా? నీకసలు ఎన్ని అవర్స్ వచ్చేటియి? నేనొచ్చినప్పుడైతే ఎగ్జాక్ట్ కరోనా టైంలో వచ్చాను నేను. కరోనా మిడ్‌వేలో ఉంది. సో, నేను వేర్ హౌస్‌లో జాబ్ చేశాను. ఫస్ట్‌లో 10 అవర్స్ వర్క్, 12 అవర్స్ వర్క్, 6 అవర్స్ వర్క్ కూడా వెళ్ళాను. 6 అవర్స్ వర్క్‌కి 2 అవర్స్ ట్రావెల్ చేసేవాడిని. అంటే వీక్లీ 6 అవర్స్. వీక్లీ 6 అవర్స్, 7 అవర్స్, 10 అవర్స్ అది నైట్ షిఫ్ట్‌లు అయ్యాయి. అండ్ మేమొచ్చిన టైం సెప్టెంబర్ కదా! చాలా వింటర్ చాలా కోల్డ్ ఉండేది. ఆ కోల్డ్ టైంలో నేను జాబ్‌కెళ్ళాలంటే అసలు వెళ్ళాలా వద్దని అనుకున్నాను. మన రెంట్స్ అన్నీ పే చేసుకోవాలి. సో, వెళ్ళాలి తప్పదు. అప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం మేము ఆ టైంలో. ఓకే. యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతది గదా! సో, ఎవ్రీ ఇయర్ మన పర్ హవర్ సాలరీ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటది. ఒక 1 పౌండ్, 1 పౌండ్ 10 పీస్ అట్లా ఇంక్రీజ్ అవుతా ఉంటది. సో, నేనొచ్చినప్పుడు పర్ హవర్ 8.56 ఉండేది. 8.56 అంటే సేమ్ మన నాకు కూడా ఇండియన్ అదే. నాకు సేమ్ అయితే నువ్వు జనవరి ఇంటేకొచ్చి ఆ! సెప్టెంబర్ ఇంటేకొచ్చావు కదా! ఓకే. సో, అప్రాక్సిమేట్‌లీ మన ఇండియన్ కరెన్సీలో 850 అనుకోండి. సో, పర్ అవర్ సాలరీ అంతుండేది. సో, ఏంటంటే మనము 20 అవర్స్ వర్క్ చేస్తాం గదా! సో, 20 అవర్స్‌కి అంటే స్టూడెంట్ లీగల్‌గా వర్క్ చేస్తే 20 అవర్స్ కాబట్టి వాళ్ళకి టాక్స్ ఉండదు. ఇన్‌కమ్ టాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో, ఫుల్ టైమ్ మనము ఇట్లా మన అమౌంట్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, మన ఎర్నింగ్స్ ఇంక్రీజ్ అవుతుంటే మనము టాక్స్ పే చేయాల్సొస్తది. సో, స్టూడెంట్‌గా కాబట్టి వీక్లీ అరౌండ్ 180-200 పౌండ్స్ అంటే అప్రాక్సిమేట్‌లీ 20,000 మన ఇండియన్ కరెన్సీలో 20,000 వీక్లీ. అంటే మంత్లీ యేసుకుంటే మనకి 80 అవర్స్ అవుతాయి గదా! సో, 80 అవర్స్‌కి మనము 80,000. సో, మీరు అప్రాక్సిమేట్ వేసుకున్నా గూడా ఒకవేళ 8.56తో యేసుకుంటే ఇంక కొంచెం తక్కువ తక్కువే 700 వస్తది. చేంజ్ ఒస్తది. సో, అప్రాక్సిమేట్‌లీ ఒక 10 పౌండ్ పర్ అవర్ యేసుకుంటే ఓకే. ఆ టైంలో అంతుండే. బట్ ఈ టైంలోనైతే ఇప్పుడు ప్రెజెంట్ ఈ ఇయర్‌లో అయితే 11.44 పర్ హవర్ ఉంది సాలరీ. ఇప్పుడు 20 అవర్స్ ఇంటూ 11.44 వేసుకుంటే వీక్లీ 228 పౌండ్స్ అట్లా అప్రాక్సిమేట్‌లీ మన ఇండియన్ కరెన్సీలో 22,000 పర్ వీక్ ఎర్న్ చేసుకోవచ్చు. సో, మీరు 4 వీక్స్ అంటే మంత్లీ వేసుకుంటే సో, దానికి తగ్గట్టు హ్మ్. నియర్లీ 88 లైక్ 88 90,000 వరకి ఎర్న్ చేసుకోవచ్చు. ఇది స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఉన్నప్పుడు. మన కోర్స్ టర్మ్ టైమ్‌లో మాత్రం మనం 20 అవర్సే వర్క్ చేయాలి. సో, మనకి మధ్యలో హాలిడేస్ ఒస్తాయి గదా! ఏదైనా ఫెస్టివల్ హాలిడేస్ లైక్ ఈస్టర్, క్రిస్మస్ హాలిడేస్ టైంలో మనకి సెమిస్టర్‌కి యాహ్! మధ్యలో ఉన్న బ్రేక్ టైంలో గూడా 40 అవర్స్ అంటే ఫుల్ టైమ్ జేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బేసిక్ స్టూడెంట్ వచ్చి 20 అవర్స్ వర్క్ చేసుకొని, ఇప్పుడు స్టూడెంట్‌గా వచ్చే వాళ్ళకి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అవును. అక్కడికెళ్ళి నేను ఫీజ్ పే జేసుకోవాలి పార్ట్ టైమ్ జాబ్ చేసుకొని అని, లేపోతే ఏదైనా అప్పులుంటే అవి రిటర్న్ చేయాలి అని జెప్పేసి ఎన్నో ఉంటాయి అవును. వాళ్ళకి. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తారు. నేను అట్లాగే వచ్చినా, నువ్వు అట్లాగే వచ్చినావు. ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే అక్కడ. మనం సో, వచ్చే వాళ్ళందరూ. అట్లా వస్తాం గాబట్టి, అసలిక్కడ రియాలిటీ ఏంటి? ఆ 20 అవర్స్ సాలరీతో మనం వచ్చేది ఇంతైతే, అసలు మనం ఎంత ఖర్చుంటది? మిగిలేదెంత? నీ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం. ఇక్కడికొచ్చి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. ఇప్పుడున్న జాబ్ మార్కెట్, ఇప్పుడున్న ఫ్లోటింగ్‌కి, ఇప్పుడున్న స్టూడెంట్స్‌కి అసలు బయట పార్ట్ టైమ్ జాబ్స్ అస్సలు లేవు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండి రారా నేను చూసుకుంటా అంటే అస్సలు నమ్మకండి. అక్కడ ఎవ్వరు చూసుకోరు. ప్రతిదీ మీరే చేసుకోవాలి. ప్రతి పని మీరు చేసుకోవాలి. ప్రతి జాబ్ ఏదైనా మీరు స్టెప్ తీసుకోవాలి. ఇండియాలో అనుకో వేరండి.
ఇక్కడికి వస్తే మీ రియాలిటీ అయితే మీరు ఇక్కడికి వచ్చి కాలేజ్ ఫీజు కట్టుకుందాం అనేది భ్రమలో బతకండి. కాలేజ్ ఫీజు కట్టడం అసాధ్యం. మీరు ఎంఏ జాబ్ చేసి కాలేజ్ ఫీజు కట్టాలంటే మాత్రం అస్సలు ఇంపాసిబుల్ అది. అంటే ఇప్పుడు బయట స్టూడెంట్స్ వేరే వాళ్ళు కడుతున్నారంటే అది పాస్ట్. ఎట్లా అంటే కొన్ని రెస్టారెంట్స్‌లో, హోటల్స్‌లో ఎట్లా అంటే మనం జాబ్ చేస్తే ఆ సాలరీ లీగల్‌గా మన అకౌంట్‌లో వేయకుండా క్యాష్ ఇస్తారు. క్యాష్ పేమెంట్స్ ఉంటాయి. అవి ఇల్లీగల్ యాక్చువల్‌గా. చేసేవాళ్ళు చేస్తారు అంతే. అదే చెప్తున్నా అందుకనే. దొరకనంత వరకు ఓకే బానే ఉంటది. బట్ దొరికితే మాత్రం రిపోర్ట్ చేయడమే. సో, మాక్సిమం 20 అవర్సే. మైండ్‌లో అయితే మనం 20 అవర్స్‌కే లీగల్‌గా వర్క్ చేయాలి. అది మైండ్‌లో కంపల్సరీ ఇప్పుడు ఉండాలి. క్యాష్ ఇన్ అనేది అది చాలా ఇంపాసిబుల్. ఇప్పుడున్న హ్మ్. ఇమిగ్రేషన్ రూల్స్‌కి, ఇప్పుడున్న అసలు ఇవ్వట్లేదు. అంటే క్యాష్ అనేది అసలు ఆప్షనే లేదు ఇప్పుడు అసలు. అంటే కొన్ని ఏరియాస్‌లో జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకిక్కడ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే నేను చూసుకుంటారా వచ్చేసేయండి. ఇప్పుడు ఎందుకంటే తను వర్క్ చేసే ప్లేస్‌లో తను ఆల్రెడీ మీ ఫ్రెండ్ ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళు మీకన్నా ముందే ఇక్కడికి వచ్చేసి ఉంటారు కాబట్టి, వాళ్ళు చాలా చోట్ల ఆల్రెడీ వర్క్ చేసుంటారు. సో, వాళ్ళేంటంటే వర్క్ చేసిన దగ్గర రిఫరెన్స్ ఇవ్వడము, లేదంటే వాళ్ళు ప్రెజెంట్ వర్క్ చేసుకునే దగ్గర నీకొక రిఫరెన్స్ ఇచ్చి నీకొక పోస్ట్ ఇప్పించడం. సో, అట్లా ఆప్షన్ ఉంటే ఫ్రెండ్స్ ఎవరైనా ఉండి నిజంగా జాబ్ ఉంది అనంటే ఓకే. పర్లేదు రావచ్చు. ఎక్స్‌పెక్టేషన్స్‌తో రాంగానే వెంటనే జాబ్ ఎక్కొచ్చు. ఇక్కడికొచ్చి వచ్చిన నెక్స్ట్ డేనే జాబ్ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వచ్చినంక 4, 5 మంత్స్ వరకి జాబ్ లేని వాళ్ళు ఉన్నారు. మేము ప్రెజెంట్ ఉండేది లండన్‌లో. లండన్‌లో అయితే ఇంకా ఘోరం. అసలు జాబ్స్ లేవు. పార్ట్ టైమ్ జాబ్స్ కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో చాలా మందికి జాబ్స్ లేవు. సో, అదొకటి మైండ్‌లో పెట్టుకోండి. ఏ ఫ్రెండ్స్ లేకుండా అసలు ఎవరి రిఫరెన్స్ లేకుండా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొనైతే రాకండి. అదే అంతే అంతే, గదా! అంతే. ప్లస్ ఇంకా కన్సల్టెన్సీస్ అనే మాటలు అస్సలు నమ్మకండి. హ్మ్. ఏ కన్సల్టెన్సీ మాటలు అస్సలు నమ్మకండి. ఇప్పుడు కన్సల్టెన్సీస్ ఏంటి అంటే, వాళ్ళు ఆల్రెడీ స్టూడెంట్స్‌ని పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ పంపించిన స్టూడెంట్స్‌కి కాంటాక్ట్ అయ్యి, ఇట్లా నేను ఇంకొక స్టూడెంట్‌ని పంపిస్తున్నా తనకు జాబ్ రిఫర్ చేయండి అని జెప్పేసి వాళ్ళతో మాట్లాడుకుంటారు. కన్సల్టెన్సీస్ మీకేం అష్యూరెన్స్ ఇస్తాయంటే, మేము జాబ్ పెట్టిస్తాం మీకు. జాబ్ ఉందని చెప్తారు జాబ్ మీకు. ఉంది, జాబ్ పెట్టిస్తామని చెప్తారు. కానీ ఇక్కడ సిట్యుయేషన్ అట్లుండదు. కన్సల్టెన్సీ ఒక్కసారి మీ వీసా అప్రూవ్ అయ్యి మీరిక్కడికొచ్చేసినంక, వాళ్ళకి యూనివర్సిటీ నుండి కమిషన్ ఎళ్ళిపోతది. దాని తర్వాత కన్సల్టెన్సీ వాళ్ళు మీకెందుకు రెస్పాండ్ అవుతారు? వాళ్ళెందుకు మీ ఇంకో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? స్టూడెంట్‌కెళ్తారు. ఇంకో స్టూడెంట్‌కెళ్తారు గదా వాళ్ళు. ఇక్కడ నువ్వు నువ్వు వాడిని తిట్టుకున్నా వాడికి ఎళ్ళలేవు, వెనక్కెళ్ళలేవు. అవన్నీ గాల్లో ఏదో దీపం పెట్టినట్టు ఉంటదండి. నా లాంగ్వేజ్ కొంచెం ఇబ్బంది పెట్టొచ్చు మిమ్మల్ని. కానీ అదే నిజం. టు బి హానెస్ట్ మీకు. ఏదైనా రియాలిటీ ఆలోచించి ఒక స్టెప్ ఫార్వర్డ్ చేయండి. అంతేగాని ఏదో ఎవరినో బ్లైండ్‌గా నమ్మి మాత్రం అబ్రాడ్‌కి ప్లాన్ అస్సలు చేయొద్దు. అది. ఓకే. ఇప్పుడు మేము వర్క్ వీసాస్ మీద ఉన్నాం. మేము స్టూడెంట్‌కొచ్చినాం. మా పీఎస్‌డబ్ల్యూస్ అయిపోయినాయి. మేము ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ వీసాల మీద ఉన్నాం. బట్ నేను బ్రోని తన ఎక్స్‌పీరియన్స్ అడుగుతా. అంటే తను స్టూడెంట్‌గా వచ్చి ఏ విధంగా వర్క్ వీసా తెచ్చుకున్నాడు అనేసి. సో, ఎవరికైనా కొంతమందికి హెల్ప్ అవ్వచ్చు. ఏ వేలో ఎళ్తే ఎట్లాంటియి ఉంటది అని. సో, ఇంకొకటి ఇక్కడ 99% మన బ్యాక్‌గ్రౌండ్ ఒకటి ఉంటది. ఇక్కడికొచ్చి మనం చదివిందొకటి, కానీ మనం చేసే జాబ్ ఒకటుంటది. కొందరికే పాజిబుల్ అయితది. వాళ్ళు చదివిన వేలో వాళ్ళు అదే ఫీల్డ్‌లో చేయాలి అన్నది కొందరికే పాజిబుల్ అయితది. బట్ అది ఇగ చెప్పలేం. అది ఎవరి మీద వాళ్ళకి డిపెండ్ అయి ఉంటది. సో, నీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? స్టూడెంట్‌గా అసలు నువ్వు చాలా హ్మ్. ఇబ్బందులు పడ్డాము. ఎందుకంటే కోవిడ్ టైమ్‌లో వచ్చింది కాబట్టి అవును. ఇమాజిన్ జేసుకోవచ్చు. బట్ ఏంటి నువ్వు స్టూడెంట్ వీసా మీద ఉన్నప్పుడు ఏమైనా మనీ సేవ్ చేసుకున్నావా ఫస్ట్‌లీ? నేను మనీ అయితే ఏం సేవ్ చేయలేదు. నేను ప్రతి రూపాయి నేను కాలేజ్ ఫీజు కట్టడానికి ట్రై చేశాను. ఎందుకంటే మనందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఫాదర్ అఫోర్డ్ చేయలేరు. సో, నేను ఇక్కడ సంపాదించే ప్రతి పౌండ్ అనేది నేను కాలేజ్ ఫీజే కట్టుకున్నాను. అప్పుడున్న టైంలో. అంటే ఎవ్రీ అవర్ 6 అవర్స్, 7 అవర్స్ జాబ్ వచ్చినా నేను వెళ్లి జాబ్ చేసేవాడిని. తర్వాత ఇంకా ఫుల్ టైమ్ మీకు తెలిసే ఉంటది. ఫుల్ టైమ్ చేసుకుంటాం. జాబ్ ట్రయల్స్, ఇన్ని జాబ్‌లు అప్లై చేసిన జాబ్ రాదు. బేసిక్‌గా మనకు ఫుల్ టైమ్ రావాలంటే రిఫరెన్స్ ఉండాలండి. మీ అంతట మీరు జాబ్ ట్రై చేద్దామంటే అది ఓకే. వస్తది. చాలామంది నేను రాదని చెప్పను, వస్తది. కానీ రిఫరెన్స్ మీ ఫ్రెండ్స్ గానీ, అక్కడ వర్క్ చేసే ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే గానీ, లేదా ఆ ఫీల్డ్‌లో వర్క్ చేసే ఫ్రెండ్స్ ఉంటే మీ అబ్రాడ్ కంట్రీస్, యూకే అని కాదు, అబ్రాడ్ కంట్రీస్‌లో మీరు ఎంతమంది ఫ్రెండ్స్ చేసుకుంటే మీకు అంత యూజ్‌ఫుల్ అవుతది. మీ ఫ్రెండ్ నాకైతే నాకు ఒక ఫ్రెండ్ ద్వారా వచ్చింది నా జాబ్ అయితే. వాళ్ళు రిఫర్ చేసి నేను నాకు ఆ జాబ్ లొకేషన్‌కెళ్ళి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చి, వాళ్ళు నన్ను నమ్మి వాళ్ళని బిలీవ్ చేసి సో, నేను ఒక 6 మంత్స్, 7 మంత్స్ వర్క్ చేసినాకే వాళ్ళకి స్పాన్సర్ చేశారు. నాకు స్పాన్సర్‌షిప్ కూడా అంత ఈజీగా రాలేదు. నేను వాళ్ళతో లైక్ నీకు స్పాన్సర్‌షిప్ కావాలి. నన్ను ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకుంటాను. వాళ్ళు అయన్నీ నన్ను బిలీవ్ చేసినాక నాకు స్పాన్సర్‌షిప్ ఇచ్చారు. సో, అది తన ఎక్స్‌పీరియన్స్. నాకైనా అంతే.
నేనొచ్చింది నియర్లీ కోవిడ్ టైమ్ అప్పుడు లాస్ట్ అంటే ఫైనల్ లాక్‌డౌన్ అయిన టైంలోనే. నేనొచ్చినంక నాకొక 4 మంత్స్‌కేమో జాబ్ దొరికింది. ఆ 4 మంత్స్ పడ్డ స్ట్రగుల్స్ అయితే అది చెప్పలేము. సో, నా మాస్టర్స్ ఆల్రెడీ ఎంత ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పడ్డా నా మాస్టర్స్‌లో. ఎందుకంటే నాకున్న కొంచెం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్‌తో గూడా ఇబ్బందులయినాయి. సో, మాస్టర్స్ ఫినిష్ చేసి దాని తర్వాత పీఎస్‌డబ్ల్యూ వేసుకొని, పీఎస్‌డబ్ల్యూ వేసుకున్న జస్ట్ పీఎస్‌డబ్ల్యూ ఏంటి రిజల్ట్ వచ్చిన 1 వీక్‌కే నాకు స్పాన్సర్డ్ వీసా రావడము. సో, అట్లా ఇదంతా జరిగింది. కాపోతే రిఫరెన్స్ కంపల్సరీ ఉండాలి ఏ జాబ్‌లోనైనా. సో, ఇప్పుడు హ్మ్. నేను వీళ్ళతోని ఎందుకు మాట్లాడతాం? వాళ్ళ దగ్గరికెళ్ళి ఏంది అడిగేది? ఇట్లాంటి థాట్ అస్సలు అస్సలకే పెట్టుకోవద్దు. ఉండొద్దు ఫస్ట్ ఆఫ్ అస్సలు ఆల్. మీరు మాట్లాడడానికి భయపడొద్దు ముందు. హ్మ్. ఇక్కడ అందరూ మనలాగే వచ్చినోళ్ళే. ఇక్కడ ఎవ్వరు ఏదో గూగుల్, అమెజాన్‌లో జాబ్ కోసం ఎవ్వరు మనందరం మనలాగే ఇక్కడ జాబ్ తెచ్చుకొని మంచిగా సెటిల్ అవ్వాలని. సో, ఎవరు ఎక్కువ మందితో మాట్లాడితేనే మీకు ఎక్కువ జాబ్ గురించి తెలుస్తది. బయట జాబ్ మార్కెట్ ఎలా ఉంది? డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటారు. తనొక ఫీల్డ్‌లో ఉంది. నేనొక ఫీల్డ్‌లో ఉన్నాను. నా ఫీల్డ్‌లో జాబ్స్ ఎలా ఉన్నాయి? తన ఫీల్డ్‌లో జాబ్స్ ఎలా ఉన్నాయి? మీకు అర్థమవుతది. సో, కమ్యూనికేషన్ ఎక్కువ పెంచుకోండి. ఎంతమందిని మనం ఫ్రెండ్స్ చేసుకొని, ఎంతమంది చేత రిఫరెన్సెస్ అడుగుతూనే ఉండాలి. మన ప్రయత్నం మాత్రం ఆగకూడదు. ఏమైందంటే నా కేస్‌లో అయితే వన్స్ పార్ట్ టైమ్ జాబ్ రాగానే ఒక సాలరీ ఫస్ట్ ఇన్‌కమ్ అవును. స్టార్ట్ అవ్వగానే అయిపోయిందింక అయిపోయింది. జాబ్, చదువు ఇదంతా మైండ్‌లోకెళ్ళి ఎగిరిపోయి ఎగిరిపోతది. డబ్బులు కనిపిస్తున్నాయి గదా! ఆ మనీ డబ్బులు చూడంగాల్నే మనం ఇంక ప్రొఫెషన్ మర్చిపోతాం. మర్చిపోతాం. టైమ్ వేస్ట్ చాలా చేస్తాం ఇక్కడ. ఇక్కడ చేసేదే టైమ్ వేస్ట్ మనం. అవును. డబ్బులు ఒక్కసారి మంత్లీ ఒక్కసారి వీక్లీ పేమెంట్ వస్తది మనకిక్కడ. సో, హ్మ్. వీక్లీ పేమెంట్ వచ్చినప్పుడు మనీ వస్తున్నాయి మనకి. సో, మనకి ఇప్పుడు వేరే థాట్ ఉండదు. ఓకే. మనీ వస్తున్నాయి. ఇంటికి పంపిస్తున్నాం. మనకి సేవింగ్స్ ఉన్నాయి. ఓకే. కానీ ఎండ్ ఆఫ్ ద డే నీకు వీసా ఉండాలి. స్పాన్సర్‌షిప్ చేయాలి. అలా చేయాలంటే నువ్వు జాబ్ ట్రై చేయాలి పక్కా. ఏదంటే ఇప్పుడు మనం పర్టిక్యులర్‌గా ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏదైనా ఒక ప్లాన్ పెట్టుకుంటే, మనకి సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది రెగ్యులర్‌గా వస్తుంటే అది సక్సెస్ అవుతది. సో, ఇక్కడ వీసా టెన్షన్ దానికన్నా పెద్ద టెన్షన్ ఇంకొకటుండదు. అది తినేస్తది మనల్ని లోపట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వీసా ఎండ్ అయిపోతుందంటే మనకి ఆ లోపు ఇంకొక వీసా స్పాన్సర్డ్ అన్న దొరకాలి. లేదంటే దానికి ఎక్స్‌టెన్షన్ అన్న ఏదైనా చూసుకోవాలి. బట్ అది లేకపోతే వీసా లేకపోతే ఇక్కడ ఉండడానికి ఛాన్స్ లేదు. సో, మీ వెళ్ళిపోవాల్సిందే. వీసా ఎక్స్‌పైరీ 1 ఇయర్ ముందు జాబ్ ట్రై చేయండి. అట్‌లీస్ట్ 1 ఇయర్ ముందు కొంచెం ఉండండి. ఓకే. నాకు వీసా 1 ఇయర్ ఉంది. 1 ఇయర్ ఉంది కదా! అని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఆ 1 ఇయర్ చాలా 10 డేస్‌లో అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మీకు స్పాన్సర్ లేదు. ఫుల్ టైమ్ జాబ్ కోసం చూస్తున్నారు. సో, ఫుల్ టైమ్ జాబ్ కోసం చూస్తున్నప్పుడు ఫస్ట్ క్వెషన్ ఏ వీసా మీద ఉన్నారు మీరు? అంతే అదే క్వెషన్ వస్తది. సో, మీ వీసా ఇంకొక 1 ఇయర్, 6 మంత్సే ఉందంటే అసలు మీకు ఆ ఇవ్వరు. జాబ్‌కి మీరు ఇంటర్వ్యూ సక్సెస్‌ఫుల్ పర్సన్ అయినా కూడా మీకు ఆ జాబ్ ఇవ్వరు. ఎందుకంటే వీసా తక్కువుంది. ఇంకొకటేందంటే మాక్సిమం జాబ్స్ బ్రిటిష్ పాస్‌పోర్ట్ హోల్డర్స్‌కి. ఎందుకంటే నేను ఫేస్ చేసింది ఎన్ని జాబ్స్ అప్లై చేసినా కూడా కాల్స్ వచ్చేటియి. అవును. బట్ నాకు మీ వీసా స్టేటస్ ఏంటి అనంటే అప్పుడు స్కిల్ నాకు స్కిల్ ఉన్నా గాని స్కిల్ ఉన్నా కానీ జాబ్ స్కిల్ ఉన్నా గానీ వీసా వీసా వల్ల పీఎస్‌డబ్ల్యూ వీసా అంటే నేనప్పుడు ఎట్లా చెప్పేదాన్ని నాకు పీఎస్‌డబ్ల్యూ అప్లై చేసినాను వస్తుంది నాకు అని చెప్పేదాన్ని. అసలు నాకప్పుడు ఛాన్స్ లేకుండా ఎవ్వరు పట్టించుకోకపోయేది. కాకపోతే మనం ఏదైనా జాబ్‌లో జాయిన్ అయినంక వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. మన వర్క్ మనం ప్రూవ్ చేసుకొని, దాని తర్వాత అప్పుడు మనం నచ్చితే ఓకే. ఈ పర్సన్‌ని మనం స్పాన్సర్ చేసి పెట్టుకుందాం అని జెప్పేసి అంతేగాని అసలు ఇక్కడున్న కంపెనీస్‌కి ఎందుకు మనకి స్పాన్సర్ చేసి చేయాలి. పెట్టుకోవాల్సిన అవసరం వాళ్ళకి? వాళ్ళ కంపెనీకి స్పాన్సర్ లైసెన్స్ వాళ్ళు తెచ్చుకుంట్రు. కానీ అంత ప్రొసీజర్ ఎందుకు వాళ్ళకి? ఇక్కడ చాలా మందున్నారు. ఆల్రెడీ ఇక్కడున్న వాళ్ళకి జాబ్ ఇచ్చేస్తారు. కానీ మనల్ని స్పాన్సర్డ్ అంటే మనకి వీసా స్పాన్సర్ చేసి పెట్టుకోవాలంటే మన దగ్గర స్కిల్ ఉండాలి. మన లక్ ఫేవర్ చేయాలి. అది కూడా మెయిన్ అది మెయిన్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ థింగ్. థింగ్. ఎందుకంటే అన్ని విధాల రైట్ ఉన్నా లక్ ఫేవర్ చేయకపోతే అది అటు ఇటు అయితది. అది కూడా ఫేవర్ చేయాల్సిందే. సో, అంత ఈజీ ఏం కాదు ఇక్కడ లైఫ్. బట్ బేసిక్ థింగ్ ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఎట్లుంటది అబ్రాడ్‌లో. అబ్రాడ్‌లో వాళ్ళు ఏదో సంపాదిస్తున్నారు. వాళ్ళు లైఫ్ చిల్ అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్స్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు జూసి అస్సలు మోసపోకండి మోసపోకండి. ఫస్ట్‌లీ. ఎందుకంటే, ఈరోజు 12 గంటల షిఫ్ట్ జేసొచ్చి, నెక్స్ట్ రెడీ అయ్యి, ఒక 1 అవర్ బయటికెళ్ళి ఓ ఫోటో దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తాం. ఆ 12 గంటల ఆ పని చేసే పని అది ఎవ్వరికీ కనబడదు. అంటే ఏదో మిమ్మల్ని ఎవరెళ్ళమన్నారు, ఎవరు కష్టపడమన్నారు, ఇవన్నీ చెప్పమన్నారు అని అనుకునే వాళ్ళుంటారు. బట్ ఫైన్. కాపోతే ఏందంటే, కొందరేందంటే లైఫ్ చిల్ కొంతమందికి అవుతున్నారక్కడ. డ్రీమ్ ఉంటది. హ్మ్. అబ్రాడ్‌లో జాబ్ చేయాలి. మన బ్యాచిలర్స్ ఉంటే డ్రీమ్ ఉంటది.
ఆ డ్రీమ్ కోసం మనం కష్టపడినా పర్లేదు. అలాంటి ప్యాషన్ ఉన్న వాళ్ళైతే మేము అసలు రావద్దని చెప్పం. ఏదో నా ఫ్యామిలీ అప్పులున్నాయి. నేను ఇక్కడికి వచ్చి హ్మ్. సంపాదించాలి అని. ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఇంట్లో హ్మ్. ఒక బ్రో ఉన్నాడు. బ్రో స్టూడెంట్ వీసా మీదనే వచ్చిండు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ స్టడీ చేస్తున్నాడు. జస్ట్ ఆయన వచ్చి 6 మంత్స్ అయితుంది. తనని ఒకరోజు కూర్చోబెట్టి అడిగితే, నాకు ఇట్లా ఒక 30,00,000 అప్పుంది. 30,00,000 అప్పుంది. సో, అది నేను తీర్చుకోవడానికి వచ్చిన. దానికోసం ఇంకొక 10,00,000 అప్పు అప్పు జేసి చేసి స్టూడెంట్ అంటే యూనివర్సిటీ ఫీజు కట్టుకొని వచ్చిండు. అంటే మొత్తం 40,00,000 అప్పు 40,00,000 పెట్టుకొని అతను. ఇక్కడికొచ్చి జాబ్ ట్రై చేయగా 2 మంత్స్‌కి పార్ట్ టైమ్ జాబ్ దొరికింది. ఓన్లీ 20 అవర్స్ తను వర్క్ చేస్తున్నాడు. సో, బేసిక్‌గా తన ఎక్స్‌పెన్సెస్ కాదు అది. తన బట్ ఎక్స్‌పెన్సెస్ 40,00,000 అనేది చిన్న అమౌంట్ కాదు. ఒక నువ్వు ప్రొఫెషనల్ జాబ్ చేసినా గాని ఒక 2 ఇయర్స్ పడతది నువ్వు అది తీర్చడానికి. అవును. అట్‌లీస్ట్ 3 ఇయర్స్, నాట్ 2 ఇయర్స్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకవేళ వర్క్ వీసా వచ్చి మినిమమ్ సాలరీ 26 అంటే ఒక 26,00,000 ప్యాకేజ్ వచ్చినా, అప్పుడు నీకు ట్యాక్స్‌లు అన్నీ కట్ అయ్యి నీ చేతికొచ్చేది 1,80,000 అంతే. 1,90,000, 1,80,000 1,90,000, 1,80,000. 80,000 అట్లా వస్తాయి. దాంట్లో నీకు ఎప్పుడైనా సరే సాలరీ పెరుగుతుంటే ఖర్చులు టాక్స్. కూడా దానికన్నా ఎక్కువ పెరుగుతూనే ఉంటాయి. సో, టాక్స్‌లు కట్ అవుతా ఉంటాయి. ఇక్కడ రెంట్‌లు అవి ఎవ్రీ ఇయర్ అసలు పెరుగుతూనే ఉన్నాయి రెంట్‌లు. ఇప్పుడు మేము తీసుకున్న ఇల్లు, మేము కట్టే రెంట్‌లో ఒక 25% రెంటే. మా అవును. సాలరీస్‌లో అవును. 25% రెంటే ఎళ్ళిపోతది. సో, మిగతా దాంట్లోనే మేనేజ్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడికి స్టూడెంట్ వీసా మీద వచ్చి ఏంటిది అప్పులు తీర్చుకుంటాము, ఫీజెస్ కట్టుకుంటామంటే అది పాసిబుల్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అయితే పాసిబుల్ పాసిబుల్ అవ్వదు. అవ్వట్లేదు. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మీ ఓన్‌గా ఎవ్వరు తెలియకుండా వచ్చి స్టూడెంట్ వీసా మీద లీగల్‌గా 20 అవర్స్ మాత్రమే వర్క్ చేసి, మీ అప్పులు తీర్చుకుంటా, మీ ఫీజ్ కట్టుకుంటా అంటే మాత్రం అది పాసిబుల్ అయితే కాదు. ఇంకొకటి యూనివర్సిటీస్ కన్సల్టెన్సీ చెప్పింది మాత్రం నమ్మకండి. ఫ్రెండ్స్‌ని అడగండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్కడైతే ఎవరు చదువుకున్నారో వాళ్ళు అడగండి. ఏదో కన్సల్టెన్సీ వాళ్ళు తక్కువ ఫీ అని చెప్పి ఇక్కడ 12,00,000 ఉంటది. కానీ మీ దగ్గర వాళ్ళు 20,00,000 తీసుకుంటున్నారు. ఇక్కడ ఇలా చాలా సినారియోస్ జరిగినాయి. మోసపోకండి గైస్. తీసుకు అడగండి. కమ్యూనికేట్ చేయండి. కన్సల్టెన్సీ వాళ్ళని బ్లైండ్‌గా నమ్మకండి. నేను ఈ రోజు చూస్తున్నా యూట్యూబ్‌లో. చాలా ఎందుకంటే ఇప్పుడు ఫుల్ ఫీజు పే చేసి వచ్చేవాళ్ళుంటారు గదా! ఒక ఆఫర్ లెటర్‌లో నీకు ఆఫర్ లెటర్ ఇష్యూ చేసేటప్పుడు, ఆఫర్ లెటర్‌లో నీ ఫీజ్ అమౌంట్ ఫిగరు మార్చి మారిస్తే ఇవ్వడంలో అయిపోతది. అంత చిన్న 6థ్ క్లాస్, 7థ్ క్లాస్ పిల్లలు ఎడిట్ చేస్తున్నారు. సో, అది ఎందుకంటే ఇప్పుడు మా సిస్టర్ వచ్చింది. తన యూనివర్సిటీ ఫీ జస్ట్ 14,00,000 తనొచ్చేసింది. ఇప్పుడు అంతా ఓకే. అంతా బానే ఉంది. సేమ్ యూనివర్సిటీ, సేమ్ కోర్స్ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అబ్బాయి మెసేజ్ చేసిండు. సో, సేమ్ కోర్స్ "అక్క నేను ఇట్లా వస్తున్నా ఈ యూనివర్సిటీకి ఫీజు నాకు కొంచెం అకామిడేషన్ చూస్తారా" అనంటే ఓకే అని చెప్పేసా. ఓకే అని చెప్పినంక ఎంత మరి ఆఫర్ లెటర్ వచ్చిందా నీకు అంటే పంపిస్తే 20,00,000 ఉంది ఆ 20,00,000 అబ్బాయికి గైస్. అందులో. నాకు అర్థం కావట్లే. మా సిస్టర్ తనకి జస్ట్ ఒక 1 మంతే. అసలు 1 మంతే తేడా ఉంది. 20,00,000 6,00,000 ఇంక్రిమెంట్ ఉంటదా ఫీ అప్పుడే? అట్లా ఎట్లా ఇంక్రీజ్ అవుతది? సో, ఇది రాంగ్ జరుగుతుంది. కన్సల్టెన్సీకెళ్ళు అనంటే, యాక్చువల్‌గా అది కన్సల్టెన్సీయే గాదు. జస్ట్ ఒక ఇంట్లో ఒక ఇంట్లో చిన్న ఆఫీస్ పెట్టుకొని మేనేజ్ అంటే వాళ్ళు పంపిస్తారు గావచ్చు. బట్ అక్కడ వాళ్ళేం చెప్పారంటే ఫీజ్ మొత్తం అక్కడే పే చేసేయాలని చెప్పిండ్రంట. దౌర్భాగ్యం ఏందంటే అండి, మన తెలుగు వాళ్ళు మనోళ్ళే మోసం చేసుకుంటారు. అది 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 చాలా ఫ్యాక్ట్ ఇక్కడ. సో, కన్సల్టెన్సీ వాళ్ళని అస్సలు నమ్మకండి. ఒక కన్సల్టెన్సీకెళ్తే మీరు ముందు వెనక ఆలోచించి మీరు డబుల్ చెక్ చేయండి. యూనివర్సిటీ ఉంటది, పోర్టల్ ఉంటది. ఆ పోర్టల్‌లోకెళ్ళి మీరు ఫీజ్ ఎంత? నాకు ఏం ఏం అసలు కోర్స్ ఏంటి? నేను ఏం చేయబోతున్నాను? కానీ బ్లైండ్‌గా పేరెంట్స్‌ని డాడీ 20,00,000 కావాలి పే చేయాలి అని మాత్రం మీరు బ్లైండ్‌గా రాకండి యూకేకి. ఎందుకంటే మీరు ఇబ్బంది పడొద్దు అనవసరంగా మీ అంటే పేరెంట్స్ ఏమనుకుంటారు ఇప్పుడు వెళ్తారు గదా! వాళ్ళకి బెటర్ లైఫ్ ఉంటది గదా! ఉంటది. అని జెప్పేసి అప్పు తీసుకొచ్చో, లోన్‌లు తీసుకోనో పే చేయడానికి ట్రై చేస్తారు. కాపోతే చాలా కన్సల్టెన్సీస్ మంచివి ఉన్నాయి. జెన్యూన్‌గా చేసేవాళ్ళు. కానీ ఇట్లా గూడా ఉన్నాయి. సో, ఎట్లా చూసుకోండి. డబుల్ చూసుకోండి. చెక్ డబుల్ చెక్ చేసుకోండి. చేసుకొని చేసుకోండి. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ నాకు ఒక అబ్బాయి అట్లా చేసిండు. ఇంకొక అమ్మాయి కాల్ చేసి కేర్ వీసా మీద వస్తున్న అమ్మాయికి జస్ట్ 20 ఇయర్స్. ఇక్కడ సాలరీ డిపెండ్ అపాన్ ఏజ్. పర్టిక్యులర్ ఈ ఏజ్ వాళ్ళకింత పర్ హవర్ సాలరీ. ఈ ఏజ్ వాళ్ళకింత అబోవ్ 23 ఇయర్స్ అయితే ఇంత అనే సాలరీ ఏజ్ ఉంటది. సో, 20 ఇయర్స్ ఇప్పుడు ఆల్రెడీ 24, 25 ఉన్న వాళ్ళకే 11.44 ఉంది. అంటే 20 ఇయర్స్ వాళ్ళకి నాకు తెలిసి 8 10 ఉంటది. 10 10 ఉంటది. ఉందా? 10 పాయింట్ సంథింగ్ ఉంటది. అంటే 1 పౌండ్ అది డిఫరెన్స్ ఉంటది. మనము వెబ్‌సైట్‌లో చెక్ చేస్తే చూపిస్తది. హ్మ్. మినిమమ్ వేజెస్ యూకే అని చెప్పేస్తే మీకు ఏజ్ ప్రకారం చూపిస్తది. సో, ఆ అమ్మాయి 20 ఇయర్స్ అంట. కేర్ వీసా జస్ట్ 3,00,000 అడిగిండ్రంట.
వీసా ఇవ్వడం 10 lakhs ఫస్ట్ కాస్ట్ రిలీజ్ చేయే ముందుకు కావాలి. మిగతాది నువ్వు అక్కడికెళ్ళాక పే చేసుకోవచ్చు. ఈ కేర్ వీసాస్ అదంతా దాంట్లో జరిగినంత మోసం దాంట్లో అదే ఫస్ట్ స్కామ్. టాప్. స్కామ్ ఎక్కువ దాని మీద. ఎందుకంటే జాబ్ ఉంది అంటారు. జాబ్ మీరు డబ్బులు పే చేస్తారు. వీసా వస్తది. అంతా ఓకే. వీసా వస్తది. ఇక్కడికొస్తే ఈడికొస్తారు. కంపెనీ అసలు ఉండదు, ఇక్కడ జాబ్ ఉండదు. ఉండదు. కానీ వీసా వస్తది. హ్మ్. ఇక్కడికొచ్చి ఏం చేస్తారు వీసా తోటి? మీరు ఏం చేయలేరు స్టిల్ కదా! మీరెవరినైతే కన్సల్ట్ అయినరో వాళ్ళు రెస్పాండ్ అవుతారు. కానీ వాళ్ళేం చెప్తారంటే వెయిట్ చేయండి, జాబ్ వెయిట్ ఉంది. చేయండి, వెయిట్ చేయండి. వస్తే హవర్స్ వస్తాయి. సో, రాదప్పుడు. నీకు జాబ్ ఉన్నా లేకపోయినా నువ్వు ఎవ్రీ మంత్ టాక్స్ పే చేస్తూనే టాక్స్ పే ఉండాలి. చేయాలి. సో, అప్పుడేం చేయాలి? నువ్వేం చేస్తావు? ఎంతో హోప్స్ పెట్టుకొని ఫ్యామిలీని కూడా తీసుకొనొస్తావు. కానీ ఇక్కడికొచ్చినంక సరే డిపెండెన్స్ ఓకే. ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు. బట్ నువ్వు కంపల్సరీ టాక్స్ కట్టాలి. నీకు జాబ్ ఉన్నా లేకపోయినా వేరే ఏ టాక్స్ జాబ్ కట్టాలి. చేయలేం మళ్ళీ మనం. ఇంకొకటి కాస్ట్ రిలీజ్ చేసేటప్పుడు ఏముంది? ఆ కాస్ట్‌లో గూడా నువ్వు ఎడిట్ చేసేసి నీకు ఫేక్ కాస్ట్‌లు ఎంతమంది రిలీజ్ చేసిండ్రు. లక్షలు లక్షలు డబ్బులు తీసుకొని. సో, ఇది గూడా కేర్ వీసాలు ఇంగ చాలు ఆపండి ఇగ. అంటే ఇండియా నుండి కేర్ వీసాస్ ఏసుకొని ఆ అమ్మాయికి 20 ఇయర్స్. 20 ఇయర్స్ ఆమెకేం సాలరీ వస్తది? ఆమెకేంటి 15, 16 పౌండ్స్ పర్ అవర్ ఇస్తామని చెప్పిండ్రంట. అసలిక్కడ జాబే అది గూడా డొమిసిలరీకి ఏమంటే డొమెస్టిక్ కేర్ అంటే అది ఆహ్, ఏంటి దానికి అసలు మొబిలిటీ వాళ్ళు. సో, వాళ్ళని చూసుకోవడం కష్టము. ఆ అమ్మాయి ఏజ్ చిన్న 20 ఇయర్సే. సో, నేనైతే వద్దని జెప్పిన. అసలు వద్దే వద్దు. దీనికన్నా అదే 20 లాక్స్ ఒక 15 లాక్స్‌లోనే నువ్వు ఒక మామూలు యూనివర్సిటీకి యూనివర్సిటీకొస్తావు. తీసుకొని మంచిగా వస్తే నీకు మాస్టర్స్ డిగ్రీ వస్తది. నీకు డిగ్రీ ఉంటది. నువ్వు మళ్ళీ ఇండియా ఎళ్ళినా గూడా నీకో జాబ్ వస్తది. సో, ఆ వీసా మీద రా. బట్ ఈ కేర్ వీసా వద్దు అని జెప్పేసి చెప్పిన. సో, ఇట్లా ఎందుకంటే మనం మోసపోతామని తెలిసి చాలామందున్నారట్లా. మన తెలుగు వాళ్ళు చాలామంది ఇండియాలో ఏమో నాకు నేను మాట్లాడను గానీ, ఇక్కడ మన తెలుగు వాళ్ళు అసలు ముంచే వాళ్ళే ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేర్‌ఫుల్ గైస్. ఎవరిని నమ్మకండి. అసలు ఎవ్వరిని నమ్మొద్దు. అంటే నీ పని నువ్వు జేసుకున్నావా? ఈడికొచ్చినంక అంతే. నీ జాబ్ నువ్వు జూసుకున్నావా? అంతే ఇంగ. సో, ఇది నాకు ఇంకా నరసింహ బ్రోకి ఉన్న ఎక్స్‌పీరియన్సెస్. బట్ నేనేమనుకుంటున్నా అంటే సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ కదా! సో, మనం ఎంతమంది ఎక్స్‌పీరియన్సెస్ చూషినా మనకి ఏదో ఒక చిన్న విధంగా హెల్ప్ అవుతుంది. సో, వాళ్ళు ఈ విషయంలో మోసపోయిండ్రు, తప్పు నిర్ణయం తీసుకున్నారు అనిపిస్తే సో, మనం ఆ విషయంలో రాంగ్ స్టెప్ వేయము. సో, అట్లా ఈరోజైతే నేను నరసింహ బ్రోతోని మా ఇద్దరి ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకున్నాం. సో, నెక్స్ట్ వీడియోలో ఇంకొక పర్సన్‌ని వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్‌తో పాటు మళ్ళీ నా ఎక్స్‌పీరియన్సెస్ కొన్ని యాడ్ చేసి షేర్ చేసుకుంటాను. వీడియో ఒకవేళ యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ గైస్.